మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. అసెంబ్లీలో సన్నబియ్యంతో వండిన బువ్వ తింటున్నారంట అంతా. ఓలోలు రేవంత్ రెడ్డి పటేలు, రాజగోపాల్ పటేలు, మళ్ళీ పోతే ఆయన ఉండే ఉత్తమ్ కుమార్ పటేలు, గుత్తా సుఖేందర్ రెడ్డి పటేలు, వీళ్ళంతా కలిసి బో తింటారు. వాళ్ళెమ్మడి కళ్యాణ్ శ్రీగారు బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు. అంతా కలిసి బో తినుకుంటున్నట. మీకు ముచ్చట చెప్పని ఆలోచనట. చెప్పు సార్ ఏంటంటే, కేసీఆర్ వల్లనే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ వల్ల నాకు ఈ గుర్తింపు వచ్చింది. రావణాసురుడి వల్ల రాముడికి ఎట్ట పేరు వచ్చిందో ఇంకో గట్టినే వచ్చింది వల్ల నాకు కూడా అని అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏది మన రాజమౌళి సినిమాలకి ఇట్లా విలన్ ఎంత బలంగా ఉంటే హీరోకు అంత క్రేజీ వస్తుంది. రాజమౌళి సినిమాలలో గట్టినే గీన కూడా అనుకుంటున్నాను. మరి రాజమౌళి సినిమాలలో మరి విలన్ కథం పడతారు, అందుకోసమే హీరోకి పేరు వస్తుంది. మరి అక్కడ కూడా రామాయణంలో రాముడు రావణాసురుడిని పనిచేసిండు ఆడ, అందుకోసమే రాముడికి మంచి పేరు వచ్చింది. మరి నువ్వు రాముడు అయినప్పుడు ఆయన ఎవరు కేసీఆర్ రావణాసురుడు అయినప్పుడు మరి కేసీఆర్ చేసిన పనులు కూడా బయట పెట్టాలగా, అవునా కాదా ప్రజలారా? నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. ఈయనకేదో వ్యతిరేకంగా చెప్పాలని ఇంకోళ్ళకి ఏమో అనుకూలంగా చెప్పాలని ముచ్చట కాదు. ఇప్పుడు రావణాసురుడి వల్ల రాముడికి పేరు వచ్చినట్టే నాకు వచ్చింది అని అన్నావు. మరి రావణాసురుడైనా కేసీఆర్, మరి కేసీఆర్ చేసిన చిట్టాపాతులు చాలా ఉన్నాయి కదా. మరి ఐటి ముచ్చట ఏమన్నా బయటకు వచ్చేది ఉందా? గంతే సంగతులా. ఇప్పుడు మిషన్ భగీరథలో మస్తు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అన్నావు. ₹1 కూడా బయటికి రాలే, అయిపోయిందా? దాని తర్వాత కాళేశ్వరం అన్నావు. కాళేశ్వరం మొత్తం సర్వనాశనం చేస్తేవి గారా, ఎంత పని చేస్తేవిరా కేసీఆర్ అని అంటివి. కాళేశ్వరం ముచ్చటేమా అది ఉత్తది అయిపోయింది. కార్ల పంచాయతీ ఏమైపోయా, అది వస్తున్న పోతున్న ఓరామశిల్క రాక్ పోగు బండాల మషి అన్నట్టు గట్టిన వారానికి కొన్నాడు, 10 రోజులకు కొన్నాడు, పేపర్లకు వస్తే సపడే కూకుంటుంది. అది అయిపోయినా ఆ తర్వాత భూములు అంటివి, 1,000 ఎకరాల 100 ఎకరాల భూములు గుంజుకునేటివి. ఏడగంటడు భూమి తీసుకురావైతే ఇప్పటిదాకా. మరి నువ్వు రాముని పెట్టి అయిపోయి, ఆయన రావణాసురుడు పెట్టి అయిపోయి. కావాలి నువ్వు కూడా రాముడు కావాలంటే మరి ఆయన చేసిన తప్పులు మొత్తం బయట పెట్టే ఉపాయం చేయాలి. మేము అనేది ఏంటంటే, నువ్వు రాముని పెట్టాయనవన్నీ నేను అడగలేను, కానీ ఆయన చేసిన అవకతవకలు మొత్తం బయట పెట్టాలని ఆలోచన రావాలి కదా. గా పని చేస్తే రాముని అవుతావు పక్క. మళ్ళీ పోతే ఇంకేమంటాడు, పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు అంట. ఇంకేలా గుర్తొచ్చింది, పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు. మరి అప్పట్లో నేను నిన్న ముచ్చట నేనే దగ్గర పోయి చూడలేదు, కానీ జోరుగా చేసినాడు రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి సారు హరీష్ రావు. అప్పట్లో ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు జోరుగా చేసి రియల్ ఎస్టేట్. మరి ఆయన తెలియవచ్చునా పాము కన్నా ప్రమాదకారి అని ఇవాళ తెలియవచ్చునా? మరి ఇవాళ తెలిసిందో నాకైతే తెలియదు. ఇంకేమంటాడు, కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తుందంట. అంటే ఇప్పుడు రావణాసురుడిని ఏమంటారు గృహ నిర్బంధం చేసిరామని అనిపిస్తుందంట. మరి ఫోన్ చేసి అడగపోయినా ఒకసారి ఏమా ఫోన్ ఎత్తకుండా వచ్చినా, లేకపోతే వాళ్ళాడు పోయేస్తామా పోయొచ్చి ఏం సార్ మరి అసెంబ్లీలో అడుగు పెడితే పాడైపోరు రాణిస్తలేరా, లేకపోతే రాదలుచుకోలేదా? నిన్న వాళ్ళని ఇబ్బంది పెడితే చెప్తారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళ కుక్కలి ఈ విమానం మొత్తం మోగిస్తాను పోయిపోయింది. మరి వాళ్ళని వద్దన్నరా? ఇప్పుడు కేసీఆర్ని గృహ నిర్బంధం చేశారనే డౌట్ వస్తుందంట, అనుమానం వస్తుందంట. అనుమానం వచ్చేది ఎందుకు? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చిన్న కారు వేసుకొని పోతే వాళ్ళు డీజిల్ ఫ్రీనైనా పెట్రోల్ ఫ్రీనైనా వెనక గన్మేలు వస్తూనే ఉంటుంది. పోయి మరి ఏమా కేసీఆర్ మరి సాన్ రోజులు అవుపడక మరి ఇప్పటికి దగ్గర బాగానే జీతం, ప్రతి నెల జీతం అయితే ముడుతూనే ఉంది. అలా ఇంక ₹1,00,00,000 దాకా పోయినట్టు ఉంది జీతం, ఆయనకి ఇంకెక్కడే పోయినట్టుంది. కానీ మరి గింత జీతం తీసుకొని ఇంట్లో ఉంటున్నావు, మరి రాబుద్ధి అయితే లేదా, లేకపోతే నిన్న వాళ్ళని కిడ్నాప్ చేసి ఇంట్లో గిట్ట పెట్టిరా ఆయన అడిగి వస్తే ఏమన్నా పాపం తలిగేది ఉందా? అడిగి రావచ్చు కదా. ఇంకేమంటుండు, పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం, సంతోషం. పంటల మార్పిడిపైన రైతులకు బరాబరుగా చైతన్యం తేవాలి, సంతోషం. ఇంకా మంత్రుల వర్సిటీ స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత, సన్నబియ్యంపై ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం. సన్నబియ్యం పెడుతురు, ఓకే, సన్నబియ్యం పెడతలేరు ఎవ్వరు అంటలేరు, ఇది ఒక మంచి పని అయితే పక్కా చేసిరు. తర్వాత భారం పంచుకుంటే మోదీ పూట కూడా పెట్టేందుకు సిద్ధంగా ఉండట. భారం పంచుకుంటలేదంట మోడీ. మరి ఆయనకేమైందో పాడైపోను. మరి తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం లేనట్టుంది. ఇంకా పప్పులు పండించండి, కొని రేషన్ కార్డులో వంచుతాం. పప్పు ధాన్యాలు పండించండి రైతులు, మేము కొని రేషన్ షాపులో మళ్ళీ వంచుతాం, ఫస్ట్ పండించే ఉపాయం చేయరు అని అంటారు. ప్రజలారా నేను ఒక ముచ్చట చెప్తా, పంటలు పండాలంటే ఫస్ట్ నీళ్ళు కావాలి. సరే నీళ్ళు అక్కడనో ఎక్కడనో నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి, కొన్ని కాలం నిన్నమన్న సహకరించింది కాబట్టి రైతులు పంటలు పండిస్తేందుకు వెనకాడరు. లేకపోతే రైతులకేం పంటలు కాదు పప్పు ధాన్యాలు పండించడంలో వాళ్ళకేం రాక కాదు ఆ పని.
ఏ రైతైనా అన్ని రకాల పప్పు ధాన్యాలు పండించే రైతులే ఉంటారు. ఎందుకంటే భూమి వేసిన విత్తనం ఇయ్యాలి కాబట్టి ఇక 4 రోజులకైనా మొలుస్తుంది, కానీ అదే నీళ్ళతో వింటే మొలుస్తుంది. మరి మొలిచిన పప్పు ధాన్యాల పంట చేతికొచ్చే సరికల్లా ఉంటుందా, ఊసిపోతుందా? చెప్పురు ఒకసారి. ఊర్లల్లో ప్రతి ఊరికి ఎంత చిన్న ఊరైనా కానీ 1000 కోతులు ఉన్నాయి. 1000 కోతులు లేని ఊరే లేదు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో. ఏమంటారు ప్రజలు, అవునా కదా చెప్పురి. మరి ఏడికెళ్ళి పప్పు ధాన్యాలు పంతాయి? పప్పు అంటే కోతులకు చాలా ప్రేమ, అవునా కాదా? పప్పు అంటే చాలా ప్రేమ కోతులకు. మరి పప్పు ధాన్యాలు వేయిరి, మేము కొంటాము, రేషన్ షాపులు ఇస్తాం. నువ్వు కొంటావు, రేషన్ షాపులు ఇస్తావు, తర్వాత ముచ్చట. కానీ మరి పండాలి కదా, పైన పంట మరి ఉండాలి కదా. ఉండాలంటే మరి కోతులు వస్తున్నాయా? కోతుల మీద మేము మేనిఫెస్టోలో కూడా చెప్పారు, కోతులని మేము నివారిస్తాము, అడవులకు పంపుతామని చెప్పారు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు, ఊరూరుకున్న సర్పంచులు కూడా చెప్పారు. మరి ఏది? 7 కోతులు ఆన్నే ఉన్నాయి. 7 కోతులు ఆన్నే ఉన్నాయి. ఒక్క కోతిని పట్టుకోవాలంటే, ఒక్క కోతిని పట్టాలంటే కోతుల వాడితో తీసుకొచ్చి మా అమ్మగాని ఒక కోతి పట్టాలంటే 400 నుంచి 600 రూపాయలు అడుగుతుండు. మీకేమైనా తెలుసా సార్ రేవంత్ రెడ్డి గారి ముచ్చట? ఒక కోతిని బట్టి అడిగి పంపాలంటే 400 రూపాయల నుంచి 600 రూపాయలు అడుగుతుండు. మరి ఈ కోతులు పట్టాలంటే ఎన్ని 400 ఎన్ని 600 ఇచ్చుకుంటూ రావాలి గ్రామ పంచాయతీలు? మరి ఏడికెళ్ళి వస్తాయి వాళ్ళకి పైసలు? మరి అవన్నీ ఏడికెళ్ళి వస్తాయి? మరి చిన్న చిన్న ఊర్లలో ఉంటాయి. మరి పెద్ద పెద్ద ఊర్లలో మేజర్ గ్రామ పంచాయతీలల్లో ఏమన్నా 3-4 వేల కోతులు ఉన్నాయి. మనుషులు 5-6 వేలు ఉంటే కోతులు 3-4 వేలునే, ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. మరి ఎన్ని కోతులు పట్టేయాలి? మరి ఏడికెళ్ళి తేవాళ్ళకి ఈ పైసలన్నీ? ఏ రైతు అయినా బావుల దగ్గర పంటలు పండించిన దగ్గర ఒక వరిసేను తప్ప వేరే పంట పండించి మొత్తం పంట ఇంటికి తీసుకొచ్చిన రైతు తెలంగాణ రాష్ట్రంలో ఎవరుండో చెప్పురి. ఎవరుంటారు? ఇక మళ్ళీ పెద్దగా ఏంటివి షెడ్లు బనాల్చుకొని చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని కరెంట్ షాట్ పెట్టుకొని జరాలు వేరే రకంగా పంటలు పండిస్తారు. గసంటోళ్ళు తప్పితే రైతులు ఎవరైనా కానీ, ఏ రైతు అయినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు అయినా కానీ బాయికాడ ఒక బీర తీగో, ఆనప తీగో, లేకపోతే ఓ పెసర చేయనో, లేకపోతే పల్లి చేయనో, కంది చేయనో, ఓ బొబ్బరి చేయనో గిసోంటివి వేసుకొని ఇంటికి తీసుకొచ్చిన రైతు వలన ఉంటే నేను ఉన్నాను చెప్పమని బరాబరుగా పంటలు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం, ఇక పక్క రాష్ట్రాల ముచ్చట నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కోతులమయమైంది. నరేంద్ర మోడీ చెప్తుంటాడు రామరాజ్యం తీసుకొస్తా, ఈ భారతదేశాన్ని రామరాజ్యం తీసుకొస్తాను. కానీ మరి భారతదేశం మొత్తం రామరాజ్యం అయిద్దో కాదో నాకైతే తెలియదు. కానీ తెలంగాణ మాత్రం వానర రాజ్యం అయ్యే పోయింది. ఎప్పుడో వానర రాజ్యం పక్కా అయింది. ఏ ఊరికి పోయినా కానీ కోతులే. మరి నువ్వేమో పప్పు ధాన్యాలు పండించండి, పప్పు ధాన్యాలు మీ దగ్గర కొని మళ్ళీ రేషన్ షాపులు ఇస్తా అంటే మరి పండించే పంట కాడ కోతులు మొత్తం పీక తింటుండే. కోతుల సంగతి అయితే అందరికీ ఎరికే కదా. ఒక్క కోతి వస్తే ఊరంతా పోయి చూసి వచ్చేది అప్పట్లో. ఇవాళ ఇంటికి 100 కోతులు వస్తున్నాయి. ఏ ఇంటికన్నా జామ చెట్టు మామిడి చెట్టు పెడితే ఆ జామ చెట్టు మామిడికాయలు జామకాయలు తిన్న పాపాన పోతలేదు ఇంటి వాళ్ళు. ఆ పెట్టే పాపానికి ఇల్లు ఎక్కి ఇంటికాడ ఉన్న రేగుల మీదనో ఇల్లు మీద దుంకుతుంటే ఈ చెట్టు నాశనం అయిపోయినా ఉన్న చెట్లు కొట్టేసే కాలం వచ్చింది. ఇక మరి పప్పు ధాన్యాలు ఎడికెళ్ళి పండియమన్నావు సార్? పండిస్తారు బరాబరిగా. రైతులు పండించలేని పంటలు లేవు కానీ ఫస్ట్ వాటికి సెక్యూరిటీ లేదు. కోతుల బెడదతోటి ఏడ పంటలు పండిస్తలేరు, పప్పు ధాన్యాలు ఏడ పంటలు పండిస్తారు. ఏమైనా వేస్తే పత్తి వేస్తారు, లేకపోతే వరిసేను వేస్తారు. కథం బాయ్. ఇక పక్క రాష్ట్రాలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పప్పు ధాన్యాలు మరి అక్కడ కోతులు గిట్ట తక్కువ ఉంటున్నట్టున్నాయి. అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఐదు తినేసరికల్లా 5 కిలోకి 200-300 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా కాదా ప్రజలు చెప్పి? మన దగ్గర పప్పు ధాన్యాలు పండించడం చాలా తక్కువైపోయింది. ఏడ చూసినా సద్ద చేనులు, జొన్న చేనులు, పెసర చేనులు, బొబ్బరి చేనులు, కందులు ఈ రకంగా ఉండేది. ఇప్పుడు ఏడ లేవు భూమి మీద. ఉంటే వరి చేను లేకపోతే పత్తి చేను, అది 2 లేకపోయింది అనుకో కథ రియల్ ఎస్టేట్. అవునా కదా ప్రజలు చెప్పాలి. ఇంకేమంటుండు? రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం, మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొందరగా గాపని చేసే ఉపాయం చేయండి. ఎందుకంటే ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందట. ఎందుకు వస్తుంది? మనం తినే తిండి కట్టిన పాడైంది, మనం తాగే తాగుడు కట్టిన పాడైంది, పీల్చే గాలి కట్టిన పాడైంది. మీరైనా ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరినే కాదు, మీరైనా గత ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మీ చేతగాని నిర్లక్ష్యాల వల్ల ఈ క్యాన్సర్లు ఎక్కువవుతుంది. ఇవాళ ఏమంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ పెళ్ళికి పోయినా కానీ ఇస్తరాకులు వేస్తున్నారు, పేపర్ ప్లేట్ అంటారు. పేపర్ ప్లేట్లే కావచ్చినాయి. పేపర్ ప్లేట్ అయితే అదిలా పేపర్ ప్లేట్ కాదు, అది మొత్తం అది ప్లాస్టిక్ పేపర్. ప్లాస్టిక్ ప్లేట్ అనే బదులు
క్యాన్సర్ ప్లేట్ అనాలి. దానిపైన ప్లాస్టిక్ కోటింగ్ తోటి సన్నటి కవర్ వస్తుంది. ఉడుకుడుకు అన్నమే ఉడుకుడుకు ఉండాలి. గరంగరం ఉన్నది అనగానే గరంగరం అన్నం వల్ల వేస్తేవి, గరంగరం కూర వేస్తేవి, పప్పు వేస్తేవి, లేకపోతే మటన్ చికెన్ వేస్తేవి, ఆడంగిడం కలిపిస్తే పొరగా తినరా బీటని తినబెడితే ఆ బువ్వతో పాటు ఈ కరిగిన ఈ ప్లాస్టిక్ కూడా నోట్లోకి పోయినాక కడుపులోకి పోయినాక అది 12 రకాల కథలు పడి క్యాన్సర్కు కారకాలు అవుతుందా అవుతలేదా? క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నావు, చేయాలి, బరాబర్గా చేయాలి. కానీ ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది కూడా ఆలోచించాలి కదా. క్యాన్సరు ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచించాలి కదా. ఏది కల్తీ కాదు చెప్పు, ప్రతిదీ కల్తీనే. పాడైపోను కల్తీ లేనిది ఫలాన్ని ఉన్నదని చెప్పు. ఇక తల్లి పాలతో సహా కల్తీ ఉన్నట్టు నాకు తెలిసి. ఎందుకంటే తల్లి కూడా మొత్తం మా సూది గోళ్ళు మందు గోళ్ళతోటే బతుండే. ఇంకా కల్తీ కాంది ఏది పాడైంది చెప్పు. ఇక ఏదైనా కల్తీనే. ఫస్టు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలే నాయకులు వాళ్ళనుంటే ఈ కల్తీ పైన ఫస్ట్ ఏది మీరు పోరు చేయాలి. ఏడికెళ్ళి జరుగుతుంది ఈ కల్తీ, ఎందుకు జరుగుతుంది? ఒక్క ఇద్దరిని పట్టుకొని వాళ్ళకి ఎవరికి వేయలేని అసలు శిక్ష చేస్తే కల్తీ జరుగుతుందని మీరు నిర్ధారించుకున్నాక శిక్ష చేస్తే ఇంకోటికి పని చేయాలంటే ఉచ్చవడాల కొడుకులకు గా పని చేస్తారా? చెయ్యరు. ప్రతిది ఏ చూడు బయటమాలే దాందేమో చూస్తాం అలా ఆడే వస్తాడు, ఆడనో ఈనో ఓడో ఓడి దొరుకుతాడు, పాలలో కలితో నూనెలో కలితో ఆడనో కలితో ఈనో కలితో అని అంటే అని పట్టుకొని 4 రూపాయలు పైన బీన వేసి 4 దెబ్బలు కొట్టి ఇలా కొట్టి అయిపోయి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ పాత ముచ్చటే అంటాడు. వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్లో కూడా కలిసే లడ్లో కూడా కల్తీ లేని ఏడ ఉంది ఇక చెప్పు. ఇక మొత్తం కల్తీనే చెప్తున్నాడు. ముచ్చట బాగానే మరి ఎంతవరకు చేస్తారు. కానీ నాకు మీరు చెప్పే ముచ్చట అయితే ఒకటి ఏంటంటే కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది అని అన్నాడు. కేసీఆర్ వల్లే గుర్తింపు వచ్చింది. కానీ ఇంకా మంచిగా గుర్తింపు రావాలంటే కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలను మొత్తం బయట పెట్టి బరాబరుగా రావణాసురుడిని వధ చేసిన రాముని నేనని చెప్తే నిజంగానే సారని అనుకుంటారు. అవునా కదా ప్రజలారా? ఇక్కడ ఏదో నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో లేకపోతే కేసీఆర్ నా మేనమావనో ముచ్చట చెప్తలేను. ఏదైతే మీరు ఫస్ట్ హామీలు ఇచ్చిరో నీ హామీలలో కూడా ఉన్నది ఇది. కేసీఆర్ చేసిన అవినీతిని మొత్తం బయట పెడతా అని హామీ ఇచ్చినావు, బరాబర్గా బయట పెట్టే ఉపాయం చేయాలి. హరీశ్రావు పాము కంటే ఇసం అని చెప్పినావు. ఒకవేళ పాము కంటే ఇసం అయితే గతంలో చేసిన సోపతి మరి తెలిసిందేమో. ఇసం ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసి జనాలకు వివరించాలి. వాళ్ళు దోసుకున్న సొమ్ముని మొత్తం బయట తీసి జనాలలో కలిపాలి. కలిపినాడు బరాబర్గా రావణ సొంటూరు పిల్లగాడు అని అనుకుంటారు జనాలంతా.